అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పెద్ద ఎత్తున రైతులు, కార్మికులు తమ హక్కుల కోసం దేశవ్యాప్తంగా 500 జిల్లా కలెక్టరేట్ల ముందు మిలిటెంట్గా పెద్ద ఎత్తున పోరాటం చేయడం జరుగుతూ ఉన్నది. ఇవాళ రాజ్యాంగం అమలులోకి వచ్చి రాసి 75 సంవత్సరాలు పూర్తవుతాం సరే, రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్నా సరే, ఇంతవరకు రైతులకు ఒక చట్టం లేదంటే ఇంతకంటే దుర్మార్గం ఉందని చెప్పి అడుగుతా ఉన్నాం. 75 సంవత్సరాల రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. రైతులు కష్టపడి పండించిన పంటలకి కనీస మద్దతు ధర చట్టం లేదంటే ఇవాళ పాలకులు సిగ్గుపడాలని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఒకవైపు రైతులు, అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు, చచ్చిపోతా ఉన్నారు, అప్పుల ఊపులో కూరుకుపోతా ఉన్నారు. ఇట్లాంటి దేశంలో ఇవాళ 16.5 లక్షల కోట్ల రూపాయలు మోడీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీల రుణాలు మాఫీ చేసింది తప్ప ఆత్మహత్యలు చేసుకుంటున్న అన్నదాతలకు రుణాలు మాఫీ చేయలేదు. ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి భావిస్తా ఉన్నాం. ఎప్పటికైనా మద్దతు ధరల గ్యారంటీ చట్టం తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతుల యొక్క రుణ విమోచన చట్టం తీసుకురావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. రైతాంగ సమస్యల్ని, కార్మిక సమస్యల్ని పరిష్కరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. లేని పక్షంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున రైతులు, కార్మికులు ఐక్యంగా పెద్ద ఎత్తున ప్రతిఘటిస్తారని, పోరాడతారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. దేశవ్యాప్త రైతాంగ ఉద్యమానికి సంవత్సరం తర్వాత తల ఒగ్గినటువంటి దేశ ప్రధానమంత్రి మోడీ రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు కూడా నెరవేర్చలేదు. నెరవేర్చకపోగా రైతాంగానికి అనేక నష్టాలు వచ్చేటువంటి కొత్త విధానాలను తీసుకురావటం అవుతుంది. అదేవిధంగా కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి 44 చట్టాలను 4 లేబర్ కోడ్గా మార్చేసి రైతాంగానికి, కార్మిక వర్గానికి అనేక నష్టాలు తెచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటున్నాడు. అందుకనే ఇవాళ మరోమారు దేశ రైతాంగం తరపున, దేశ కార్మిక రైతాంగం తరపున మోడీకి హెచ్చరికగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఏదైతే మోడీ ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలను అమలు పరచకపోతే భవిష్యత్తులో తీవ్రమైనటువంటి ఉద్యమాన్ని ఎదుర్కోవాల్సినటువంటి వస్తుందనేటువంటి హెచ్చరిస్తున్నాం. నరేంద్ర మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా ఈ రోజున ఆందోళన అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద కూడా నిర్వహిస్తూ ఉన్నాం. నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత సంపద సృష్టిస్తున్నటువంటి కార్మిక వర్గానికి ద్రోహం చేస్తున్నాడు. కార్మిక చట్టాలు మార్చి లేబర్ కోడ్లను తీసుకొచ్చి వాటిని అమలు చేయడం కోసం తీవ్ర ప్రయత్నం చేస్తున్నాడు. ఆంధ్ర రాష్ట్రంలో కీలకమైనటువంటి విశాఖ ఉక్కు పరిశ్రమని కార్పొరేట్లకి, ప్రైవేట్ వాళ్ళకి చెప్పడం కోసం ద్రోహం చేస్తూ ఉన్నాడు. ఇలాంటి దుర్మార్గ విధానాలు అవలంబిస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతాంగం, వ్యవసాయ కార్మికులు, కార్మిక వర్గం కలిసి వేలాది మంది ప్రతి జిల్లా కలెక్టరేట్ వద్ద కదందుకుతూ ఉన్నారు. ఇప్పటికైనా నరేంద్ర మోడీ నువ్వు దుర్మార్గమైనటువంటి విధానాలు మార్చుకోమని చెప్పి అన్ని సంఘాల తరపున కూడా తీవ్రంగా హెచ్చరిస్తారు. రాజ్యాంగం ఏర్పడిందని ఈ నవంబరు 26వ తారీఖున భారతదేశ ప్రధాని రాజ్యాంగ ప్రతులను ఒక వారోత్సవాలుగా జరుపుకోవాలని భారతదేశ ప్రజలకు పిలిపించారు. రాజ్యాంగం అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు, రైతులకు, కార్మికులకు, కష్టజీవులకు స్వేచ్ఛగా ఉండేటటువంటి ఆ ప్రతులు. అడుగుతున్న మోడీ షాని, ఈ భారతదేశంలో రైతులకు స్వేచ్ఛ ఉందా? పండించేటటువంటి పంటకు గిట్టుబాటు ధర చట్టం తీసుకొచ్చావా అని అడుగుతున్నాం. అదేవిధంగా లక్షలాది మంది, కోట్లాది మంది ఉన్నటువంటి కార్మిక వర్గానికి హరించే విధంగా 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చాం. ఎవరి కోసం, దేనికోసం, ఎందుకోసం, ఎవరి కోసం అని ప్రశ్నిస్తున్నాం. భారతదేశంలో పెట్టుబడిదారి వర్గం ఉన్నటువంటి ఆదాని, అంబానీకి అనుకూలంగా తీసుకొచ్చినటువంటి ఈ 4 లేబర్ కోడ్లను బేషరతుగా రద్దు చేయాలి. లేని పక్షంలో భారతదేశ ప్రజలు మరో సమరశీల సంకాలను పోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సందర్భంగా మోడీ షాని హెచ్చరిస్తున్నాం. అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా ప్రతిరోజు కూడా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. లక్షలాది రైతులు ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఈ ప్రభుత్వానికి ఏమాత్రం కనబడటం లేదు. కార్పొరేట్లకు 16.5 లక్షల కోట్ల రూపాయలు రద్దు చేసిన ఈ ప్రభుత్వం ఒక్కసారి రైతులకు పంట రుణ విముక్తి చేయమని, అప్పుడు రైతులందరూ ఈ రుణాల నుంచి బయటపడతారని చెప్పి ఎంత కోరుతున్నా ఈ ప్రభుత్వం చెవికి మాత్రం ఎక్కడం లేదు. అలాగే కనీస మద్దతు ధర చట్టాన్ని చట్టబద్ధత కల్పించమని, ప్రతి పంటకు కూడా మద్దతు ధర ఏర్పాటు చేయమని, అప్పుడు రైతులు ఆత్మహత్య చేసుకోకుండా ఉంటారని ప్రభుత్వానికి చెప్తే అది
అది మాత్రం పట్టించుకోవడం లేదు. 3 నల్ల చట్టాలు తీసుకొచ్చారు. దాని మీద తీవ్రమైన ఉద్యమం కొనసాగిన తర్వాత అది రద్దు చేస్తున్నామని ప్రకటించారు తప్ప అది చట్టబద్ధంగా రద్దు చేయలేదు. దాన్ని చట్టబద్ధంగా రద్దు చేయమని కోరుతున్నాం. ఆ ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతులకు స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలుపరిచి వారి పంటలకు గిట్టుబాటు ధర కల్పించి చట్టబద్ధత కల్పించకపోతే ఈ ఉద్యమం మరింత తీవ్రతరం చేస్తామని దేశవ్యాప్తంగా మరి 540 కలెక్టరేట్లు ఎదుర్కొండా కూడా ఇలా రైతు కూలీలు అదేవిధంగా వామపక్ష పార్టీలు కాంగ్రెస్ అందరం కూడా ధర్నాలు చేస్తున్నామంటే ఇవాళ నరేంద్ర మోడీ ఒకటే ఆలోచన చేయాలి. ఇవాళ ఈ రోజు కూడా ఆ రోజున మరి రైతులందరూ ఢిల్లీలో చేస్తుంటే 14 నెలలు చేస్తే అనేక హామీలు ఇచ్చి ఆ హామీలు ఒక్కటి కూడా అమలు పరచని దుర్మార్గమైన ప్రధానమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అది నరేంద్ర మోడీ. ఒక అంబానీ ఆదాయానికి ఊడికం చేయటమే తప్ప దేశ ప్రజలని దృష్టిలో పెట్టుకుని పరిపాలన చేయట్లేదు. దానికి తగ్గట్టుగా మరి ప్రజలందరూ కూడా తిరగబడాల్సిన సమయం ఆసన్నమైంది. దానిలో భాగంగా ఇలా అన్ని కలెక్టరేట్లు ఎదురు మరి ఇలా రైతులందరూ కూడా రైతు కూలీలు వచ్చి ఇవాళ ఈ విధంగా జరుగుతుందంటే కార్పొరేట్ రంగానికి ఆయన ఒత్తాసు పలుకుతున్నాడు అనేది చేస్తూ ఇప్పటికైనా ఆ రైతులకు ఇచ్చిన హామీలు అమలుపరచమని డిమాండ్ చేస్తూ మీ ద్వారా తెలియజేసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.